వెల్కమ్ టు పొలిటికల్ మామా. ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎందుకు భర్తీ చేయడం లేదు? కారు దిగి హస్తం కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారా? వైసీపీలో నంబర్ 2 పొజిషన్కు వైఎస్ భారతి వస్తున్నారా? జనసేనలో చేరేందుకు నాయకులు వెనకడుగు వేస్తున్నారా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా తమకు ఎలాంటి గుర్తింపు దక్కడం లేదని స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాఠీ దెబ్బలు తిని జెండా మోసిన తమను పక్కన పెట్టి నామినేటెడ్ పదవుల భర్తీని పూర్తిగా గాలి కుదిరేశారని ద్వితీయ శ్రేణి నాయకత్వం బగ్గుమంటోంది. ఇంతకీ మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎందుకు ఆగిపోయింది? పదవుల పంపకంపై స్థానిక నేతలు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకప్పుడు ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరుసగా 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమైనప్పటికీ జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ జెండాను వదలకుండా భుజాన మోశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంలో ఈ జిల్లా నేతలు, కార్యకర్తలు అత్యంత కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే దశాబ్ద కాలంగా తాము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని, నామినేటెడ్ పదవుల రూపంలో తమకు రాజకీయ భవిష్యత్తుంటుందని కింది స్థాయి నాయకులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్న మెదక్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయాల పాలక మండళ్లు సహా జిల్లా స్థాయిలోని ఏ ఒక్క నామినేటెడ్ పదవి భర్తీకి నోచుకోలేదు. దీంతో ఎన్నో కష్ట నష్టాల కోర్చి పార్టీని బతికించుకున్న స్థానిక నాయకులు ఇప్పుడు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయారు. తమను నమ్ముకున్న అనుచరులకు కనీస సమాధానం చెప్పుకోలేక తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అత్యంత ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయ కమిటీ నియామకం నేటికీ జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ ఆలయ పాలక మండలిలో స్థానం సంపాదించడం స్థానిక నేతలకు ఎంతో ప్రతిష్టాత్మకం. కానీ నాయకుల ఉదాసీనతతో ఈ ఆలయ కమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి స్థాయిలో అటకెక్కింది. దీనికి తోడు రైతాంగం అధికంగా ఉండే నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకాన్ని కూడా పక్కన పెట్టారు. ఇవి మాత్రమే కాకుండా శివంపేట మండలం చాకరిమెట్ల హనుమాన్ దేవస్థానం, సికింద్లాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కౌడిపల్లి మండలం తునికి నల్లపోచమ్మ ఆలయం, అలాగే హత్నూరా మండలం పలుగు పోచమ్మ ఆలయాల్లో కూడా ఇంతవరకు నూతన కమిటీలను నియమించే సాహసం చేయలేదు. జిల్లా రాజకీయాల్లో ఎంతో కీలకమైన ఈ ఆలయాల మార్కెట్ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు భర్తీ కాకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలు, ఆలయాల అభివృద్ధి పనులు కూడా తీవ్రంగా కుంటుపడుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. నామినేటెడ్ పదవుల జాప్యం వెనుక కాంగ్రెస్ కార్యకర్తలు ఒక బలమైన లెక్కని చెబుతున్నారు. సాధారణంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఆలయ పాలక మండళ్ల పదవీకాలం 2 ఏళ్ల పాటు ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, అంటే కొత్తలోనే ఈ కమిటీలకు నియామకాలు చేపట్టి ఉంటే ఈ పాటికి ఒక దఫా నాయకుల పదవీకాలం విజయవంతంగా పూర్తయి ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు 2వ విడతలో పార్టీ కోసం కష్టపడిన మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులకు ఆ పదవుల్లో అవకాశాలు దక్కేవి. కానీ నాయకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఏకంగా 2.5 ఏళ్ల విలువైన సమయం వృధాగా గడిచిపోయింది. కనీసం చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్లు, సభ్యుల పదవులను కూడా భర్తీ చేయకపోవడం వల్ల క్యాడర్కు తీరని అన్యాయం జరుగుతోంది. సమయానికి పదవులు భర్తీ చేయకపోవడం వల్ల 2 బ్యాచ్లకు దక్కాల్సిన అవకాశాలు కాస్త పూర్తిగా గల్లంతయ్యాయి. దీంతో పార్టీ కోసం రక్తం చిందించిన నాయకులకు రాజకీయ నిరుద్యోగం తప్పడం లేదన్న ఆవేదన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. పదవుల భర్తీలో జరుగుతున్న ఈ తీవ్రమైన జాప్యానికి జిల్లా స్థాయి ముఖ్య నాయకులే పూర్తి కారణమని కాంగ్రెస్ శ్రేణులు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కనీస చొరవ తీసుకోకపోవడం వల్లే జిల్లాలో ఈ స్తబ్దత నెలకొందని క్యాడర్ మండిపడుతోంది.
నామినేటెడ్ పదవుల భర్తీ చేపడితే ఒకరికిచ్చి మరొకరికి ఇవ్వకపోవడం వల్ల స్థానికంగా వర్గ పోరు వస్తుందని, పార్టీలో అంతర్గత అసంతృప్తులు బగ్గుమంటాయని ఈ నాయకులు భయపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆ భయంతోనే పదవుల భర్తీ ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేశారు. వాస్తవానికి నాయకులు అన్నవారు కింది స్థాయిలో అసంతృప్తులొస్తే చొరవ తీసుకుని అందరికీ సర్ది చెప్పాలి. భవిష్యత్ అవకాశాలపై భరోసా కల్పించాలి. కానీ ఆ బాధ్యతను పక్కన పెట్టి ఏకంగా పోస్టులనే భర్తీ చేయకుండా గాలి కొదిలేయడం నాయకత్వ వైఫల్యమేనని ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలు ఎన్నో దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు బనాయించినా, పార్టీ మారాలని అధికార పక్షం నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినా ఏమాత్రం బెదరకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నిలబడ్డారు. తీరా ఇప్పుడు సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమను పట్టించుకునే నాదుడే కరువయ్యారని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. కష్టకాలంలో జెండా మోసిన వారిని విస్మరిస్తే భవిష్యత్తులో పార్టీకే తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. నాయకుల మధ్య సమన్వయ లోపం, అసంతృప్తుల భయంతో పదవులు ఆపేయడం వల్ల క్యాడర్లో నైరాస్యం పెరిగిపోతోంది. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం, అధిష్టానం ఈ విషయంపై నేరుగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా తక్షణమే అన్ని రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని, ఏళ్ల తరబడి నమ్ముకున్న క్యాడర్కు సముచిత న్యాయం చేయాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ముక్త కంఠంతో కోరుతున్నాయి.